ఇలా చూస్తే గుర్తుపట్టారా అండి ఇదేంటో? యా, బొంబాయి రవ్వ. సో దీన్ని మనం బాగా వేయించుకొని నెయ్యిలో ఒక బేసిన్లో పోసి పక్కకు పెట్టుకున్నాము. నేను ఇక్కడ 2 కిలోల బొంబాయి రవ్వ వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఇది నెయ్యిలో గోలించడం వల్ల ఇలా చాలా చక్కగా కనిపిస్తోంది. ఇక్కడ కొబ్బరి పొడి వేయించుకుంటున్నానండి. కొంతమంది ఓపిక ఉన్నవారు కొబ్బరి కుడక నుండి కొబ్బరి తీసి తర్వాత మనం గ్రైండర్ పట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ రెడీమేడ్గా ఉన్న కొబ్బరి పొడిని గోలించుకుంటున్నాను కొంత నెయ్యిలో. ఇలా కొబ్బరి పొడి వేయించుకున్నాం కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో అందులో కలిపేస్తున్నానండి. అయితే ఇది చాలా త్వరగా తయారు చేసుకునే లడ్డు. మనకు టైం లేనప్పుడు కనుక స్వీట్ తినాలి అని అనిపిస్తుంటే ఇలాంటి వెరైటీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే చక్కెర కూడా మనము డైరెక్ట్గా వేయకుండా కొంచెం గ్రైండ్ పట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి. యాలక పొడి కూడా అంతే. చక్కెరని ఇలా గ్రైండ్ చేసుకున్నాము జార్లో. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇలా ఈ చక్కెర పొడిని మనం ఇదివరకు రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ, కొబ్బరి పొడి ఆ మిక్చర్లో ఇది కూడా మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒకటే తక్కువ అవుతుంది, ఏంటంటే యాలక పొడి ఒకటి, అలాగే ఇంకోటి గెస్ చేయగలరా? చూడ్డానికి చాలా చక్కగా కనబడే ఏంటివి? యా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా మరీ పొడి పట్టుకోకుండా లైట్గా ఇలా కనబడేటట్టు చక్కగా కలుపుకుందామండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇలా కిష్మిష్ వేయించుకుంటున్నాము నెయ్యిలో. బాదం జీడిపప్పు ఏమో వేయించి పొడి చేసామండి మంచిగా కలవటానికి. కిష్మిష్ ఇందులో వేసుకున్నాము ప్రీవియస్గా మనం తయారు చేసుకున్న పొడిలో. అలా ఈ బాదం జీడిపప్పు ఇవన్నీ వేయించి పొడి చేసాము, ఆ పొడి కూడా ఇందులో కలుపుకుంటున్నామండి. ఇప్పుడు బ్రహ్మాండంగా మొత్తం కలిపేస్తాము. ఎంతో టేస్టీ లడ్డు అవుతుంది ఇది. పైగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం పాకం బట్టి బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. హాయిగా 2-3 రోజులకు మనకు కావలిస్తే కనుక అందరికి పంచుకునేటందుకు ఒక 200 లడ్డూలు ఒక పూటలో ఒడిచిపోవాలి లేదా ఒక రోజులో అన్నప్పుడు ఇలా చక్కగా మనము ఎక్కువ కష్టపడకుండా ఈ లడ్డూని చేసుకోవచ్చండి. చాలా తొందరగా తయారవుతుంది ఈ స్నాక్. పిల్లలు కూడా రుచిగా తింటారు. నేను యాలక పొడి చేసి పెట్టుకున్నానండి, ఇలాచీ పొడి. చక్కగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా మనకి ఎంత కావస్తుందంత పక్కకు తీసుకొని కొద్దిగా పాలతో తడుపుకుంటూ ఒక్కో లడ్డు మనం చేసుకుంటూ ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత వాటన్నిటిని ఆరబెట్టాలి. చక్కటి లడ్డూలు తయారవుతాయి. ఇదే రవ్వ లడ్డు. యా, కొందరు పాకం పట్టుకుంటారండి, చక్కెర పాకం, అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక 2-3 రోజులకు ఉండే లడ్డు. పైగా ఈజీగా మనకు త్వరగా అయిపోయే లడ్డు. ఎక్కువ శ్రమ పడకుండా చక్కటి లడ్డు తయారు చేసుకోవచ్చు. ఇంకా కావాల్స్తే కొన్ని పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. చూసారుగా, ఇలా లడ్డు అయితే తయారైపోయింది మంచిగా. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా కనబడుతున్నాయి, ఎంత బాగున్నాయో. నేనైతే ఇవి మా 10th స్టూడెంట్స్ 10th అయిపోయి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కోసం చేశానండి. మీరు కూడా చక్కగా మీ పిల్లల కోసం ఎన్నంటే అన్ని తయారు చేసుకోవచ్చు. ఒక 2 రోజులకు సరిపడా ఒక 10 లడ్డూలైనా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 200 చేస్తున్నానండి. మీ ఇష్టం ఉన్నది మీరు చేసుకోవచ్చు. ఒక 2-3 రోజులకైతే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు.